భరణి గారు ఎలిమినేట్ అయ్యారండి. ఎందుకు ఎలిమినేట్ అయ్యారంటే భరణి గారు ఏదో ఆడియన్స్ చెప్పారని చెప్పేసి తన ఆట మార్చుకోవాలనే ఉద్దేశంతో తన మాట మార్చుకొనేసేసి తనూజ గారిని మొన్న పవరస్త్ర అసలు గేమ్‌లో అతని కీని ఇరిచేయడంతో, తనూజ కీని ఇరిచేయడంతో అప్పుడు మొత్తం అసలు కంప్లీట్‌గా బాండ్ బ్రేక్ అయిపోయింది. అసలు తనూజ ఫ్యాన్స్ గాని వాళ్ళకి బాండ్ అనేది లేదని చెప్పేసి తేట తెల్లమైపోయింది. దానికి తోడు తనూజ గారు కూడా భరణి గారు అనకుండా భరణి సార్ అనంతో అక్కడ అర్థమైపోయింది. వాళ్ళు కేవలం కెమెరా బాండింగ్సే, వాళ్ళు కేవలం గేమ్‌లో భాగంగానే వాళ్ళ బాండింగ్స్ పెట్టుకున్నారని చెప్పేసి వాళ్ళ ఆర్టిఫిషియల్ బాండింగ్ అని చెప్పేసి అర్థమైంది. అందుకని చెప్పేసి పాపము భరణి గారు మోస్ట్ వీకెస్ట్ పర్సన్‌గా డిసైడ్ చేసేసి పాపం ఎలిమినేట్ చేసేసారు. భరణి గారు అయితే ఎలిమినేట్ అయ్యారండి. యాక్చువల్‌గా చెప్పాలంటే రాము గారికి కూడా అసలు తక్కువ ఓట్స్ పడ్డాయి. కానీ రాము గారు చాలా కరెక్ట్‌గా ఉన్నారు. భరణి గారు మాత్రం అక్కడ దివ్యకి న్యాయం చేయక, తనూజ గారికి న్యాయం చేయక, రీతు గారు మధ్యలో ఈ బాండింగ్స్ పెట్టుకొని అని చెప్పేసి అలాగా ఆయన ఆడలేకపోయాడు, సరిగా ప్రాపర్గా ఆడలేకపోయాడు. ఎప్పుడైతే తను సేఫ్ గేమ్ ఆడుతున్నాడని చెప్పేసి చెప్పాడో ఆ సేఫ్ గేమ్ నుంచి బయటపడడం కోసం అని చెప్పేసి శ్రీజాని కిందకు దొబ్బేయడం, డీమాన్ పవన్ కిందకు దొబ్బేయడం బిడ్డ టాస్క్లో అక్కడి నుంచి ఆయన గ్రాఫ్ పడిపోతూనే ఉంది. మొన్న దివ్య గారి దగ్గర ఏడవడంతో ఇది మొత్తం ఇంకా కంప్లీట్ ఆర్టిఫిషియల్ అని చెప్పేసి జనాలకు ఎక్కలేదు అసలు. ఇది కంప్లీట్ ఫేక్ బాండ్ అని చెప్పేసి అర్థమైపోయింది. దానివల్ల మొన్న ఆయేషా కూడా గట్టి కౌంట్ ఇచ్చేసింది. మీరు నాన్న బాయ్ ఫ్రెండ్ పెట్టుకుంటే మీరు ఒక రేంజ్లో అసలు లాస్ట్ వరకు ఉండొచ్చు అని చెప్పేసి ఎప్పుడైతే అన్నదో ఇక జనాల్లో కంప్లీట్ నెగిటివిటీ వచ్చేసింది. మొత్తానికి భరణి గారు అయితే ఎలిమినేట్ అయ్యారు. నాన్న ఎందుకో వెనకబడ్డాడని అనుకుంటున్నారు అందరూ కూడాను. మొత్తానికి ఆయన బాండింగ్స్ పెట్టుకోకుండా ఉన్నానంటే చాలా బాగా మంచి గేమరు. నేను ఇంతకుముందు పాత వీడియోలో కూడా చెప్పాను, చాలా 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 ట్రూ గేమరు. కాకపోతే ఆయన బాండింగ్స్ పెట్టుకుని ఆయన వెనకబడ్డాడు. అదే విషయం జరిగింది. మొత్తానికి భరణి గారు ఆల్ ది బెస్ట్ అండి.